నమస్కారం అండి. నా పేరు సాయిలక్ష్మి. నేను ఆల్ ఇన్ వన్ ఆదిత్య ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. ఈరోజు బుధగ్రహం గురించి మాట్లాడుతున్నాను. మన జీవితం మీద నవగ్రహాల ప్రభావితం బాగా ఎక్కువగా ఉంటుంది. అయితే బుధగ్రహానికి కారకము బుద్ధి, మళ్ళా వాక్కు అండి. వాక్కు బాగుంటేనే వాక్కు బాగుంటేనే అందరూ మనతో ప్రేమగా ఉంటారు, మన దగ్గరకు వస్తారు. మన ప్రేమగా మాట్లాడితే అందరూ మన వాక్కు మధురంగా ఉంటుంది. చక్కగా మాట్లాడుతుంటే అవతల వాళ్ళకి అమృతం లాగుంటుంది, వినాలనిపిస్తుంది, మాటికి మనతో ఉండాలనిపిస్తుంటుంది. ఇంకా బుద్ధి గ్రహం కూడా, బుద్ధి కూడా కారకం అండి బుధుడు. మన బుద్ధి బాగుంటేనే మనం అన్ని మంచి పనులు చేస్తాము. వివేకం కలిగి ఉండి మంచి ఆలోచనలు వస్తాయి, మంచి పనులు చేస్తాము. తద్వారా మంచి పనులు చేయటం వల్ల అంతా మంచి జరుగుద్ది, సంతోషంగా ఆనందంగా ఉంటాం, మనం అనుకున్న పనులు జరుగుతుంటాయి. ఇంకా వ్యాపారంలో మనం కోట్లు పెట్టి వ్యాపారం చేసిన బుధగ్రహం యోగించుకుంటే నష్టాలే వస్తాయండి, నష్టాలే వస్తాయి. అందుకని బుధగ్రహం అనేది కంపల్సరీ చాలా యోగంగా ఉండాలి. బుధగ్రహం యోగించుకుంటే కూడా మనం ఈ కొన్ని మార్పులు, కొన్ని రెమెడీస్ చేసుకుంటే సక్రమంగా ఉంటుందండి. బుధగ్రహం కనుక సరిగ్గా లేకుంటే మన వాణి బాగోదు, మధురంగా మాట్లాడలేము. వాళ్ళ మాటలు కర్కశంగా ఉంటే వాళ్ళని చూసి అవతల వాళ్ళు భయపడతా ఉంటారు, వాళ్ళ దగ్గరికే రారు. వాళ్ళ బుద్ధి కూడా బాగుండదు, కోపంగా ఉంటారు, అయోమంగా ఉంటారు. వాళ్ళు ఏ పనులు చేస్తారో వాళ్ళకే అర్థం కాదు. వాళ్ళ నిజంగా ఒక విధంగా బుధగ్రహం అనుకూలంగా లేకపోతే జీవితమే దుర్బలం అయిపోతుందండి, మనశ్శాంతి కూడా ఉండదు. అప్పుడు అందుకని బుధగ్రహం యోగించుకుంటే జాతకంలో బుధగ్రహం కంపల్సరీ యోగించి ఉండాలండి. యోగించని పక్షంలో మనం ఈ రెమెడీస్ చేసుకుంటే మంచి మార్పు కలుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయండి. బుధగ్రహం యోగించినప్పుడు మనము బుధుడు కలరు ఆకుపచ్చ అండి. అందుకని ఆకుపచ్చ పెసలు దానం చేయాలి. ఇంకా శాంతులు, జపశాంతులు చేస్తూ ఉంటారు. ఆకుపచ్చ పెసలు దానం చేయొచ్చు. పెసరట్లు బుధవారం నాడు పెసరట్లు తినడము, ఇంకా ఆకుపచ్చ బట్టలు కట్టుకోవడము, ఇంకా క్యాప్సికము, ఆకుపచ్చ కూరలు తినటము, ఎవరికన్నా ఆకుపచ్చ కూరలు దానం చేయటము. గ్రీన్ పెన్ ఎప్పుడు దగ్గర పెట్టుకోవాలండి. ఇంకా వేపాకు దగ్గర పెట్టుకోవాలి ఎప్పుడు. వేపాకు ఇంకా తుమ్మాకు, ఇలాంటి జామాకు ఇట్లాంటి దగ్గర పెట్టుకుంటే చాలా మంచిదండి. ఎప్పుడు దగ్గరకుంటే చిన్న రెమెడీ, దీనివల్ల 5 పైసలు ఖర్చు లేదు, దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎప్పుడు వేపాకు మన దగ్గర ఉంచుకుంటే బుధగ్రహం చాలా యోగిస్తుందండి. ఇంకా బుధవారం నాడు వినాయక స్వామికి గరికతో పూజ చేసుకోవాలి. ఓం గం గణపతి అనే మంత్రం 11 సార్లైనా కనీసం జపం చేయాలండి. టైం ఉంటే 108 సార్లు చేసుకోవచ్చు. పిల్లలకి మందబుద్ధి ఉన్నా కానీ, వాళ్ళు సరిగ్గా లేకున్నా, కోపంగా ఉన్నా, చదవకున్నా, వాళ్ళు ఏడిపిస్తున్నా కానీ, వాళ్ళు బాగా అల్లరి చేస్తున్నా, ఇట్లాంటి వాటికి కూడా బుధగ్రహం ఈ బుధుడికి బుధుడికి ఇలా గరికతో పూజ చేసుకోవటం, ఓం గం గణపతి అని ఓం గం గణపతి అయిన మహా అని చదువుకోవటం చాలా మంచిదండి. చాలా మంచి మార్పు పిల్లల్లో కూడా మందబుద్ధి ఉన్న మంచి ఫలితం ఉంటుంది. చదువులో కూడా బాగా రాణిస్తారు ఇలా చేస్తే. ఇంకా బుధవారం నాడు గోమాతకి పూజ చేయాలండి. గరికతో గోమాతకు పూజ చేసి అది పచ్చగడ్డి గోమాతకి దానంగా ఇవ్వాలి. పచ్చకూరలు, పచ్చగడ్డి గోమాతకు పెడతా ఉండాలండి. ఈ విధంగా చేస్తుంటే బుధగ్రహం చాలా అనుకూలంగా ఉంటుందండి. ఇట్లా కొన్ని నెలలు ఇలా చేస్తూ ఉంటే మనకి కొన్ని 2 నెలలు చేసినా చాలండి. వారం చేస్తూ ఉంటే మంచి మార్పు కలుగుతుంది. తద్వారా మంచి జీవితం అనుభవిస్తాము. ఇంకా నపుంసకులకు కూడా దానం ఇస్తే మంచిదండి. బుధగ్రహం అనుకూలంగా లేకుంటే ఈ విధంగా చేయాలి. అనుకూలంగా ఉన్నవాళ్ళు కూడా ఇవి చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. లేని పక్షంలో ఇవి చేసినా చాలా మంచి మార్పు వస్తాయండి. తద్వారా జీవితం ఆనందంగా ఉంటుందండి. ఇంకా బుధ కవచం చదువుకోవచ్చు, విష్ణు సహస్రనామం చదువుకోవచ్చు, లక్ష్మీ నరసింహం టైం ఉంటే ఇవన్నీ చేసుకోవచ్చు అండి. ఏమీ లేకున్నా ఉత్త వేపాకు దగ్గర పెట్టుకున్న చాలండి, మంచి ఫలితం వస్తుంది. ధన్యవాదాలండి. ఇన్నందుకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.